హాయ్ అండ్ హలో నమస్తే. నేను మీ కమలా. వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మనకు సమ్మర్ వచ్చేస్తుంది కదండి. సమ్మర్ అంతా కూడా సమ్మర్ జ్యూసులతో మనం చిల్ అవుతూ ఉంటాం కాబట్టి ఈరోజు మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి. బనానా ఫ్రూట్ జ్యూస్ అండి. మరి ఈ బనానా ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాము. దీనికోసం ముందుగా సబ్జీ గింజలు అనేవి నానబెట్టుకోవాలండి. సబ్జీ గింజలు వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన అయితే పెట్టుకుందాము. ఇప్పుడైతే దీంట్లోకి బనానా తీసుకుంది. ఇక్కడ నేను 3 బనానాల వరకు తీసుకున్నానండి. ఈ బనానాలన్నీ కూడా పక్కకు పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ బనానాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం ఈ బనానాలు తీసుకోవడం వల్ల మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన ఒంటికి చలవ చేస్తుంది. అలాగే ఈ బనానాలో ఉండేటువంటి విటమిన్స్ అయినా మినరల్స్ అయినా పొటాషియం కాల్షియం అన్నీ కూడా మనకి మంచిగా సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి బనానాని డైలీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే ప్రతి సీజన్లో కూడా అవైలబుల్లో ఉండేటువంటి ఫ్రూట్ కాబట్టి కంపల్సరీ బనానాని మన లైఫ్లో యూస్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు పాలు తీసుకున్నానండి. ఈ పాలు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. కాబట్టి పాలు కూడా 1.5 గ్లాసున్నర తీసుకున్నాను నేను. అదేవిధంగా దీంట్లోకి 5 నుంచి 6 వరకు జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నానండి. దీంట్లోకి స్వీట్ కోసం షుగర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్, మీరు అవసరమైతే హనీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్ అయితేనే. ఓకే అండి, బనానా జ్యూస్ అయితే మనం గ్లాస్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి జీడిపప్పు అలాగే బాదం పలుకులు చాప్ చేసి పెట్టుకున్నాను. వీటిని పైనుంచి వేసుకుందాము. అలాగే కొద్దిగా బనానా ముక్కలు కూడా మనం పైనుంచి వేసుకుందాము. అదేవిధంగా ముందుగా నానబెట్టుకున్నటువంటి సబ్జీ గింజలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకోవాలండి. ఈ సబ్జీ గింజలు అనేవి మనకి వేసవికాలంలో తీసుకోవడం వల్ల బాడీకి చలవ చేస్తుందండి. సబ్జీ గింజలు కూడా మన ప్రతి జ్యూసుల్లో అలాగే వాటర్లో కూడా కలుపుకు తాగడం వల్ల ఈ సీజన్లో మనకి ఒంటికి చలవ చేయడం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఎక్కువ ఈ సీజన్లో సబ్జీ గింజలు అనేవి యూస్ చేస్తూ ఉండండి. అలాగే ఇటువంటి ఫ్రూట్స్ జ్యూసులన్నీ కూడా తాగుతూ ఉండండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే, మన యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఓకే, నా వీడియోలన్నీ కూడా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.